చేస్తూ ఉన్నారు. ఆయన మాత్రమే ఆశ్చర్యకారాలు చేయవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని పాస్టర్ గారు చెప్పిన మాటను విశ్వసించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆమె ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో అప్పుడు దేవుడు కార్యం చేయడం ప్రారంభించినాడు. ఎట్లా కార్యం చేసాడు దేవుడు అంటే, ఆమె టెస్ట్ మనీ వింటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఈరోజే విన్నాను ఆ యొక్క సాక్ష్యం. ఏంటంటే, ఒక బ్యాంక్ మేనేజర్ గారు ఆ బ్యాంక్ సంబంధించినటువంటి నిబంధనలు చదువుతూ ఉన్నాడంట. చదువుతూ ఉంటే దాంట్లో ఒక నిబంధన ఏం రాస్తారంటే, ఎవరైనా కానీ ఇంటర్మీడియట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి NCCC సర్టిఫికేట్ ఉండే వాళ్ళకి ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా మేనేజర్ గారు ఉద్యోగం ఇచ్చే అర్హత ఉంది అని చెప్పేసి ఆ యొక్క సర్కులర్ రాశారండి. దాన్ని అది ఆయన చదివి తన సహోద్యోగులకు చెప్తే, తన సహోద్యోగులు ఆ వీధిలో ఉన్నటువంటి ఆ సహోదరికి చెప్పినప్పుడు ఆ సహోదరి ఆ యొక్క బ్యాంకులో ఉద్యోగం సాధించింది. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏం లేదు. కాకపోతే మనకు ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం ఉండాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, ఆయన మాత్రమే ఆశ్చర్యకరాలు చేసేవాడు. ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు. ఆయనకి సమస్తం ఎరిగినటువంటి దేవుడు, హృదయాంతలు ఎరిగిన దేవుడు, హృదయ లోతులను పరిశీలించే దేవుడు. కీర్తన 139 అంటుంది, నా నోట మాట రాకముందే గుర్తెరిగినటువంటి దేవుడు. నేనేం పలుకుతానో నీకు తెలుసు. నేను మన రేపటి దినాన్ని, మన భవిష్యత్తుని ఎరిగినటువంటి దేవుడు. మన దేవుడు భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉండే దేవుడు. కాబట్టి ఏ దారి లేకున్నా కూడా మన కోసం కొత్త దారి ఏర్పాటు చేయగలుగుతుంది. మరి ఒక్క ఇంటర్మీడియట్ చదివిన అమ్మాయికి బ్యాంకులో వచ్చారు ఎక్కడన్నా వస్తుంది? అది హైలీ ఇంపాసిబుల్. కానీ దేవుడు తన బిడ్డలకి, విశ్వసించిన బిడ్డలకి ఏదో కొత్త మార్గం తెలుస్తుంది. హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తమైన పాట